హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేనండి మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా చేసుకునే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెసిపీ చూపిస్తాను, చూసేయండి. వీడియోని ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు రెసిపీ అర్థమవుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కలని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 టీ స్పూన్ల బియ్యం పిండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు అందులోనే మధ్యగా చీల్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కలుపుకొని దాన్ని మ్యారినేట్ చేసుకొని 2 అవర్స్ పక్కకు పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక మాత్రమే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోండి. చికెన్ ముక్కలు వేయగానే గరిటె పెట్టి తిప్పేయకండి, అలా తిప్పితే పిండి మొత్తం సపరేట్ అయిపోతుంది. అలా వేయించుకున్న ముక్కల్ని పక్కకు పెట్టుకొని వాటిని మరొకసారి నూనెలో వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చే వరకు వేయించుకోండి. ఇలా మరొకసారి వేయించడం వల్ల చికెన్ పై ఉన్న లేయర్ క్రిస్పీగా వస్తుంది. అలా గోల్డెన్ బ్రౌనిష్కి వచ్చాక దాన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే, చాలా టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెసిపీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.